సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక అగ్రనాయకుడు, దేశ ఐక్యత రక్షకుడు. ఆయన అక్టోబర్ 1875 31న గుజరాత్ రాష్ట్రంలో జన్మించారు. చిన్నతనం నుండే కష్టాలు ఎదుర్కొన్నా చదువులో ప్రతిభ చూపించి న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు. పాలనా వ్యవస్థలో న్యాయవాదిగా పనిచేయడంతో పాటు 1917లో ఖేడా సత్యాగ్రహం ప్రారంభించి వాస్తవంగా రైతుల హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టారు. 1928లో బర్దోలీ సత్యాగ్రహంలో ఆయన ప్రముఖ నాయకత్వం దేశవ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకుంది. స్వాతంత్ర్య సమరయోధులలో ఆయన ధైర్యం, క్రమశిక్షణ విశిష్టమైనది. స్వాతంత్ర్యం అనంతరం భారతదేశంలోని 565 సంస్థానాలను సమన్వయించి జూనాగఢ్, హైదరాబాదు వంటి ముఖ్య సంస్థానాలను భారత యూనియన్లో విలీనం చేయడంలో ఆయన కీలక పాత్ర వహించారు. తన ధన నాయకత్వం వల్ల స్టీల్ మెన్ ఆఫ్ ఇండియా గా పిలువబడ్డారు. 1950లో తన జీవిత యానం ముగిసినప్పటికీ ఆయన దిశ, దృఢ సంకల్పం భారతదేశ ఐక్యతకు స్థిరమైన భుజంగా నిలిచింది. భారతదేశంలో 2018లో ఆయన గౌరవార్థంగా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నిర్మించి అత్యంత ఎత్తైన విగ్రహంగా నిలిపారు. సర్దార్ పటేల్ నిజాయితీ, ధైర్యం, దేశభక్తితో ప్రతి భారతీయుడికి ఆదర్శం. ఆయన జన్మదినం అక్టోబర్ 31న జాతీయ ఐక్యత దినోత్సవం గా సెలవుగా జరుపుకుంటారు.